మైక్ టైసన్ తన 15 ఏళ్ల వయసులోనే మొదటిగా తన ప్రత్యర్థితో పోటీకి దిగాడు. ఆశ్చర్యంగా కేవలం 8 సెకన్లలోనే ఒకే ఒక్క పంచుతోనే ప్రత్యర్థిని టైసన్ మట్టి కురిపించేశాడు. ఒక్కసారిగా ఆ సన్నివేశాన్ని చూస్తున్న ప్రేక్షకులంతా షాక్ లో ఉండిపోయారు. ఇలా తన మొదటి మ్యాచ్ తోనే టైసన్ గోల్డ్ మెడల్ ను సాధించాడు. ఇక ఆ తర్వాత 1982లో జరిగిన ఒలింపిక్స్ లో కూడా మరలా గోల్డ్ మెడల్ ని సాధించాడు. ఇక ఆ తర్వాత 1986లో అనగా టైసన్ కి 20 ఏళ్ల వయసున్నప్పుడు ట్రెవర్ బెర్బిక్ లో జరిగిన మ్యాచ్ లో అతన్ని మట్టి కరిపించి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ అనగా WBC బెల్ట్ ని గెలుచుకున్నాడు. ఈ గెలుపు అనేది టైసన్ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రత్యర్థి బెర్బిక్ మామూలు బాక్సర్ కాదు. ఇతను మైక్ టైసన్ ఆరాధించే గ్రేట్ బాక్సర్ అయిన మహమ్మద్ అలీని సైతం ఓడించేశాడు. అలాంటి బలమైన ఈ బెర్బిక్ ని టైసన్ కేవలం 20 ఏళ్ల వయసులోనే చిత్తు ఓడించడంతో యావత్ బాక్సింగ్ ప్రపంచం విమర్శకుల సైతం టైసన్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆ రోజు నుంచి బాక్సింగ్ ప్రపంచంలో టైసన్ హవా మొదలైంది. టైసన్ ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన అభిమానులు, నీరాజనాలు, విపరీతమైన డబ్బు ఇవన్నీ కూడా టైసన్ దగ్గరికి చేరి అతన్ని ఒక పెద్ద సెలబ్రిటీగా మార్చేశాయి. కానీ ఇంత సంతోషంగా ఉన్న టైంలోనే ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అదే తనను ఎంతో స్ట్రాంగ్ గా మార్చిన తన కోచ్ కస్ డమాటో మరణం. తన కోచ్ మరణాన్ని టైసన్ జీర్ణించుకోలేకపోయాడు. ఇక తన కోచ్ మరణించిన సంవత్సరం తర్వాత మరొక మ్యాచ్ లో పోటీ చేసి వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత 1987లో మార్చ్ లో వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ బెల్ట్ ని గెలుచుకున్నాడు. అదే సంవత్సరం ఆగస్టు లో అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ బెల్ట్ ని గెలుచుకున్నాడు. దాంతో 3 వరుస విజయాలతో ఒకేసారి టైసన్ దగ్గర WBC, WBA మరియు IBF బెల్ట్లు వచ్చేసాయి. ఇలా ఒకేసారి ఈ 3 బెల్ట్ ను పట్టుకున్న మొదటి బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. ఇలా వరుసగా విజయాలు సాధించడంతో అందరూ టైసన్ ని ఐరన్ మైక్ టైసన్ గా పిలవడం ప్రారంభించారు. దీన్ని బట్టి చూసుకుంటే 1980 కాలంలో మైక్ టైసన్ ని ఓడించే బాక్సరే ఉండేవాడు కాదు. ఆ టైంలో మోస్ట్ డేంజరస్ ఫైటర్ ఆన్ ద ప్లానెట్ గా కూడా పేరుండేది. ఆ రోజుల్లో మైక్ టైసన్ ఒకసారి జూకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొరిల్లా మిగిలిన గొరిల్లాతో గొడవ పడుతూ వాటిని వేధించడం చూసిన మైక్ టైసన్ ఆ జూ కీపర్ దగ్గరికి వెళ్లి తను ఆ గొరిల్లాతో ఫైట్ చేయాలనుకుంటున్నానని, తనను గొరిల్లా కేసులకు పంపాలని, తనని లోపలికి పంపిస్తే $10,000 అంటే మన రూపాయల్లో సుమారుగా 9 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ ఆ జూ కీపర్ అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ మైక్ టైసన్ కి ఆ గొరిల్లాకి ఫైట్ జరిగి ఉంటే ఎవరు గెలిచేవారో అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.